నమస్కారం సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనం వచ్చేసాము మూసాపేటలో ఉన్న మేఘ్నాస్ బ్యూటీ క్లినిక్ కి। మరి ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు సౌందర్యానికి సంబంధించి మనకి ఏం తెలియజేయబోతున్నారో ఈ రోజు తెలుసుకుందాం। నమస్తే శోభారాణి గారు। హాయ్ రాజేశ్వరి, ఎలా ఉన్నారు? బాగున్నాను। సో ఈ రోజు సౌందర్యానికి సంబంధించి మాకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను। ఓకే, హెయిర్ స్టైల్ పేరేంటి? ఇది మ్యాట్ హెయిర్ స్టైల్ అన్నమాట। అంటే మనకి ఒక చాప అల్లికలా ఉంటుంది ఇది। ఓకే, మ్యాట్ హెయిర్ స్టైల్, చాప అల్లికలాగా ఉంటుంది। ఓకే, సో ఇది లెంగ్దీగా ఉండే హెయిర్ వాళ్ళు వేసుకోవచ్చా, లేకపోతే షార్ట్ హెయిర్ కూడా బాగుంటుంది అంటారా? షార్ట్ హెయిర్ నుంచి మీడియం హెయిర్ వరకు బాగుంటుంది। ఓకే, షార్ట్ హెయిర్ నుంచి మీడియం వరకు కూడా ఇది వేసుకోవచ్చు। సెల్ఫ్ వేసుకోవడానికి బాగుంటుందా, లేకపోతే ఎప్పుడైనా ఒకళ్ళు వేస్తేనే మనకి ట్రై చేయాలొచ్చు అంటారా? సెల్ఫ్ అంటే ఎప్పుడైనా మనకి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే సెల్ఫ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। సో ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వేసుకోవచ్చు। ఓకే, సో మరి చూద్దాం ఆ హెయిర్ స్టైల్। ఓకే, స్టార్ట్ చేద్దాం। ఓకే రాజేశ్వరి, ఈ మోడల్ హెయిర్ చూసామంటే చూస్తున్నావా, మరి అంత లెంగ్తీగా లేదు, అలా అని షార్ట్ కూడా లేదు, ఓకే మీడియం లెంగ్త్ లో ఉంది కదా। సో ఇటువంటి వాళ్ళకి చక్కగా సూట్ అవుతుంది ఇది। ఓకే, సో ఇది జనరల్గా హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే కర్లీగా ఉంటే ఈ హెయిర్ స్టైల్ బాగా కనిపిస్తుందా, లేదంటే కంపల్సరీ ఇది స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకే బాగా ఎలివేట్ అవుతుంది అంటారా? నార్మల్ నుంచి స్ట్రైట్నింగ్ వరకు బాగుంటుంది, ఎందుకంటే కర్లీ ఉంటే ఏ హెయిర్ స్టైల్ కూడా అంత అందంగా కనిపించదు, ఓకే ఆ కర్లీలో మిక్స్ అయిపోతుంది। సో కర్లీ ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది। ఓకే, మరి స్టార్ట్ చేద్దాం। ముందుగా ఏం చేస్తామంటే ఈ టోటల్ హెయిర్ అంతా కంప్లీట్ గా మనం చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం। కోంబింగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ సెంటర్ పార్ట్ లోంచి 2 హెయిర్స్, మనకి ఈ మాత్రం హెయిర్స్ తీసుకుందాం। తీసుకుని మనకి మ్యాట్ అంటే చాప అల్లికి ఎలా వస్తుంది, ఒక 2 సెంటర్ లో ఉంటే ఈ సైడ్ నుంచి వచ్చి ఒకటి కింద నుంచి ఒకటి పై నుంచి, ఓకే నెక్స్ట్ సేమ్ వే ఇటువైపు నుంచి కూడా వచ్చి ఒకటి కింద నుంచి ఒకటి పై నుంచి, ఈ విధంగా 2 వైపులా చేసుకుంటూ వస్తే సెంటర్ కి మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాప అల్లికిలా వస్తుంది అనమాట। ఓకే, సో అందుకే దీనికి మ్యాట్ హెయిర్ స్టైల్ పేరు పెట్టాం। ఓకే, చూద్దాం మరి। అర్థమవుతుందా రాజేశ్వరి? ఫస్ట్ ఈ 2 పాయల్ని మీరు సెంటర్ లోంచి తీసుకొని తర్వాత 2 పక్కల నుంచి నార్మల్ గా ఫ్రెంచ్ తీసుకున్నట్టుగా తీసుకున్నారు, ఒక పాయ కింద నుంచి దాన్ని తీసుకొని వచ్చి జస్ట్ దాన్ని ట్విస్ట్ చేశారు కదా। ఓకే, సో అప్పుడు మనకి సైడ్స్ నుంచి చూస్తుంటే ఫ్రెంచ్ ప్లేట్ కొన్నట్టుగా ఇలా వస్తుందండి। మళ్ళీ సెంటర్ లో అంతా చూస్తుంటే మీరు ఇందాక అన్నట్టు ఈ మ్యాట్ అంటే చాప అల్లికలాగా మనకి సెంటర్ లో మాత్రమే కనిపిస్తుంది। చాలా ఈజీగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది। సో ఇది బేసిక్లీ హెయిర్ స్టైల్ అనేది శారీస్ మీద బాగుంటుందా, లేకపోతే డ్రెస్సెస్ మీద, వెస్టర్న్ వేర్ మీద ఎలా బాగుంటుంది అంటారు? సారీస్ మీద, చూడిదార్స్ మీద, గాగ్రాస్ మీద బాగుంటుంది। వెస్టర్న్ వేర్ అయితే కొంచెం మన అల్లికలా వచ్చేస్తుంది కదా, అంత నీట్ అనిపించదు। ఓకే, ట్రెడిషనల్ గా అయిపోతుంది కాబట్టి వెస్టర్న్ వేర్ మీద అయితే కొంచెం అంత బాగుండదు। ఓకే, సో ఇందులో మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం సైడ్స్ నుంచి తీసుకోవాల్సిన పాయలు తీసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయలు ఉన్నాయి కదా, దాని కింద నుంచే తీసుకురావాలి। ఓకే, బై మిస్టేక్ మనం పైనుంచి వచ్చామంటే హెయిర్ స్టైల్ మొత్తం పోతుంది, కుదరదు ఇంకా। అది లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు, మనం దీని కింద నుంచి మాత్రమే వెళ్ళాలి అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకో। ఓకే, సో ఈ మధ్యలో తీసుకున్న పాయలు ఏవైతే ఉన్నాయో దానికి రెస్పెక్టివ్ గా అంటే లెఫ్ట్ సైడ్ అంటే గనక లెఫ్ట్ సైడ్ ఉన్న పాయ కింద నుంచి రావాలి, రైట్ సైడ్ అయితే కనుక రైట్ సైడ్ దాని కింద నుంచి వస్తే మనకి హెయిర్ స్టైల్ అనేది ప్రాపర్ గా సెట్ అవుతుంది। ఇప్పుడు మ్యాటే కదా చాప అల్లికలా ఉందనుకుని మనం అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటాము, ఆ అప్ అండ్ డౌన్ కూడా కింద నుంచి అయితేనే సెట్ అవుతుంది। చూడడానికి అప్ అండ్ డౌన్ ఈజీగా అనిపిస్తుంది, కానీ ఆ ఒక్క పాయింట్ కానీ మిస్ అయ్యామంటే హెయిర్ స్టైల్ పోతుంది। ఓకే, సో ఫస్ట్ లో మనం కనుక కొంచెం మిస్ చేసామంటే మనకి ఎంత ట్రై చేసినా గానీ హెయిర్ స్టైల్ అనేది ప్రాపర్ గా రాదు। ఓకే, సో ఆ విషయాన్ని మనం బాగా గుర్తు పెట్టుకొని అలా చేస్తే సో కంటిన్యూ చేద్దాం। ఓకే, శోభారాణి గారు, మనకి హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే కదా? అవును, కంప్లీట్। సో ఇంకా దీనికి కొంచెం యాక్సెసరీస్ ఏమైనా పెట్టి డెకరేట్ చేస్తున్నారా? అవును, చేస్తాను। సో హెయిర్ స్టైల్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మరి మరీ లెంగ్త్ హెయిర్స్ ఉంటే అంత నీట్ గా ఉందంటే రాదు, అంటే ఈ లెంగ్త్ పెరిగిపోద్ది, అంత రాదంటే కాదు, ఇంత ఇక్కడ నుంచి ఇంతవరకు కరెక్ట్ గా వస్తుంది। తర్వాత ఏంటంటే మనం తీసే పాయ లెంగ్తీగా ఉంటే చూడడానికి అంత బాగుండదు। ఎగ్జాక్ట్లీ, మనకి నార్మల్ గా ఫ్రెంచ్ వేసుకుంటున్నా కూడా మనం కావాలంటే పై నుంచి స్టార్ట్ చేయొచ్చు, కానీ కింద మనకి మళ్ళీ నెక్ దాకా వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోతుంది కాబట్టి
సో అందుకనే ఇది షార్ట్ హెయిర్ కూడా బాగుంటుంది అని చెప్పారు. సో లాంగ్ హెయిర్ కి ఎందుకు సజెస్టబుల్ కాదు అని అంటే కిందకి వచ్చేసరికి మనకి నార్మల్ గా అల్లుకోవడమే ఉంటుంది కాబట్టి మనకి స్టైల్ అంతా కూడా మనకి ఈ పార్ట్ లో మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటుందండి. అందుకనే ఇది షార్ట్ నుంచి మీడియం హెయిర్ వరకు అయితే కనుక వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇందాక మీరు అన్నట్టుగా దీన్ని ఏంటంటే మనకి ట్రెడిషనల్ వేర్ మీద బాగుంటుంది అన్నారు కాబట్టి ఇవి ఇంట్లో పూజలు ఫంక్షన్స్ ఉంటే బాగుంటుంది, కానీ పార్టీ వేర్ లాగా ఈ హెయిర్ స్టైల్ అంతగా సెట్ అవ్వదు అంటున్నారు కదా. అది అవుతుంది, అలా కూడా అవుతుంది. ఎందుకంటే యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఎప్పుడైతే మనం డెకరేట్ చేస్తామో మన పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. సో హెయిర్ స్టైల్ మనం కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేయకుండా మనం కొంచెం సెట్ చేసుకోవాలి. కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా లేకపోతే కొంచెం గ్యాప్స్ ఎక్కువ అనిపించినా సరే ఈ హెయిర్ స్టైల్ అనే కాదు ఏ హెయిర్ స్టైల్ అయినా సరే కంప్లీట్ అయిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుంది. సో గ్యాప్స్ చెక్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఇలా గ్యాప్స్ ఉంటే ఇలా దగ్గర పెట్టినట్టు కొంచెం ఈ మాదిరిగా ఇలా అడ్జస్ట్ చేస్తే ఇంకా ఫినిషింగ్ మ్యాట్ అయితే ఏదైనా కావచ్చు ఇంకా నీట్ గా ఉంటుంది. ఇలా సైడ్స్ కూడా కొంచెం ఇలా మనం ఓపెన్ చేసాం అనుకోండి, లుక్ ఇదంతా ఓపెన్ చేసింది అంటే మనకి హెయిర్ వచ్చేసి వాల్యూమెటిక్ థిన్గా అనిపించినా ఎప్పుడైతే ఈ విధంగా ఓపెన్ చేస్తామో చూసారు ఎంత వెడల్పుగా మనకి వాల్యూమెటిక్ గా అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి టాటూస్ తో డెకరేట్ చేద్దాం. రాజేశ్వరి చూసావా కంప్లీట్ అయిపోయింది. టాటూస్ తో కూడా మనం డెకరేట్ చేసుకున్నాం. అంటే ఈ డెకరేషన్ ని కూడా మీరు ఎలా యూజ్ చేశారంటే ఓన్లీ మనకి అల్లికలు అనేవి హైలైట్ అయ్యేటట్టు మాత్రమే ఆ స్టిక్కర్స్ ని ఎలివేట్ చేస్తూ చాలా బాగా వేశారు. సో ఏంటంటే మనం సింపుల్ గా ఇంతవరకు డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది, మరి గాడీగా హెవీగా కాకుండా కదా. చాలా బాగుందండి. సో చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఇంట్లో ఎలా మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా చూపించారు. మరి సకులందరి కోసం ఒక చక్కటి బ్యూటీ టిప్ కూడా ఏమైనా చెప్తారా? ఓకే, ఒక హెయిర్కి సంబంధించిన టిప్ చెప్తాను. సో వైట్ హెయిర్కి సంబంధించి ఒక మంచి టిప్ చెప్తానండి. ఈ రోజుల్లో వైట్ హెయిర్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వైట్ హెయిర్ అనేది చాలా సఫర్ అవుతున్నారు. సో ఈజీగా హోమ్ రెమెడీస్తో మనం చక్కటి టిప్ ఒకటి చెప్తాను, నోట్ చేసుకోండి. ఉసిరికాయలు తీసుకుని ఎండబెట్టిన తర్వాత అవి తీసుకొచ్చి వాటర్లో సోక్ చేయండి 2 hours. ఓకే, సోక్ చేసిన తర్వాత 2 hours తర్వాత దాని తలక వాటర్ వచ్చేసి ఒక బౌల్ అనుకుంటే ఇందులో వచ్చేసి 2 tablespoons ఆఫ్ కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేయగా వచ్చిన వాటర్ని హెయిర్కి అప్లై చేసిన తర్వాత 1/2 hour ఉంచేసి తర్వాత వచ్చేసి షాంపూ వాష్ చేసుకుంటే మీకు వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది. ఓకేనా, తప్పకుండా ఫాలో అవ్వండి. మరి శోభారాణి గారు సకులందరికీ ఒక చక్కటి హెయిర్ స్టైల్ చూపించడంతో పాటుగా యూస్ఫుల్ హెయిర్ టిప్ కూడా చాలా చక్కటి అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూశారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.